ఇయ్యాల ముచ్చటైంది అనుకుంటారా? 6 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా అంట. ఎవరు అనుకుంటారు? మన మాస్కా దాష్ విశ్వక్సేన్ది కొత్త సినిమా ట్రైలర్ వచ్చిందంట. ఆ సినిమా పేరు గామి అంట. ఇదేదో పేరు టైటిల్ కొంచెం కొత్తగానే ఉంది. ఇంకా కష్టం ఎంతవరకు ఫలించింది అనేది ట్రైలర్ చూద్దాం రండి. నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. నువ్వు దుర్గ కూతురు కదా? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. రాత్రిగా ఏమి దొరికి తీరాలా? మన 2 డేస్ టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ విషయం ఊళ్ళో తెలియక ముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా? వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. It's going to be a groundbreaking discovery. లైఫ్ లాంగ్ ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? అమ్మా, సినిమాలో అయితే మస్తు అడ్వెంచర్ అయితే ఉన్నట్టుంది. పెయిన్ కూడా ఉంది. అడ్వెంచర్, పెయిన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇట్లాంటివి మస్తుగానే కనబడుతున్నట్టున్నాయి. ఈ డైరెక్టర్ కొత్తడైనా సరే మంచి పట్టున్నట్టు కనబడుతుంది నా డైరెక్షన్ మీద. ఇక సినిమాటోగ్రఫీ చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ లా అసలు వాళ్ళకున్న డెడికేషన్, ప్యాషన్, కసి అన్ని కనబడుతున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ చూస్తుంటే విజువల్స్ మొత్తం హాలీవుడ్ రేంజ్ లో పెట్టినట్టు గట్టిగానే. ఇక విశ్వక్సేన్ అయితే దీంట్లో కొంచెం కొత్తగా కనబడుతున్నారు. ఇంకా ఇప్పటి వరకు మనం చూడలేదు ఆ క్యారెక్టర్ లా, అఘోరా క్యారెక్టర్ లా. ఇంకా స్టోరీ లైన్ కూడా జరంత కొత్తగానే డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకా స్టోరీ లైన్ మనకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైనంత వరకు అయితే ఇంకా స్టోరీ లైన్ కూడా కొంచెం కొత్తగానే కనబడుతుంది. మనిషికి అతి పెద్ద భయం కూడా మానవ స్పర్శ లెక్క కనబడుతుంది. ఇంకా లోతైన కోరిక కూడా మానవ స్పర్శనే. ఇంకా ఒక మనిషికి మానవ స్పర్శ లేకపోతే అసలు ఎట్లుంటది?
ఇంకా అది ఇంటుంటేనే జరంతా కిక్ అనిపిస్తుంది కదా, మస్తు కిక్ వస్తుంది నాకైతే చూస్తుంటే. ఇక ఈ చాందిని చౌదరి క్యారెక్టర్ కూడా కొంచెం ఏదో సస్పెన్స్ లెక్క కనబడుతుంది. ఇంకా ఈ అఘోరకి ఎట్లా హెల్ప్ చేస్తుంది ఆయన జర్నీలా అనేది కనబడుతుంది. ఇంకా ఒక మనిషికి మానవ స్పర్శ లేకపోతే ఇక దాన్ని ఎట్లా పోరాడిండు, ఇక ఒక్క సొల్యూషన్ ని కనుక్కోనిక హిమాలయాలకు పోయిండు అనేది ఈ అడ్వెంచరస్ జర్నీ లెక్క కనబడుతుంది. ఇక స్టోరీలో చూసుకుంటే జరంతా వేరే స్టోరీ ప్యారలల్ గా కూడా నడుస్తున్నట్టుంది. ఇక ఆ స్టోరీలకి అఘోర క్యారెక్టర్ కి ఎట్లా ముడిపెట్టు అనేది ఈ స్టోరీ లెక్క కనబడుతుంది. ఇక మొత్తానికైతే 6 సంవత్సరాలు అయితే బాగానే కష్టపడ్డాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయినాక చూడాలి. ఇక మహాశివరాత్రికే రిలీజ్ అవుతుంది 8న. ఇక చూసి మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే గంట ఉంటే అది కూడా ఎక్కువ మళ్ళీ వస్తా.